బాలశ్రీ విద్యా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడటం చాలా ఆనందదాయకంగా ఉంది. వారు చెప్పినట్లుగా వాచస్పతి గారు చెప్పినట్టు శ్రీపాదవారి మనవలు ఈ కార్యక్రమానికి పూనుకోవటం, ఒక ఉత్తమ సాహితీపరుని సన్మానించటం, ఈ కార్యక్రమం చాలా ఆహ్వానించదగినదిగా ఉంది. ఈరోజు సాహితీ లోకానికే ఒక ప్రత్యేకత కలిగినటువంటి సందర్భం. ఇవాళ వరల్డ్ బుక్ డే, శ్రీపాదవారి పుట్టినరోజు, 122వ జన్మదినం. అట్లాగే ఈరోజు కాపీరైట్ డే అని కూడా దక్షిణామూర్తి గారు చెబుతున్నారు. వరల్డ్ బుక్ డే అంటే షేక్స్పియర్ జన్మదినం. అందువలన అన్నీ కలిసి ఒక శుభ సందర్భాన్ని, సన్నివేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మంచి రోజు. గతం గతః అనుకుంటే గతం గతః కాదు అని నిరూపింపబడుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి పర్వదినం లాంటివి ఇవన్నీ కూడా. ఎందువలనంటే వాళ్ళు మరణించి జీవించటం మొదలుపెట్టారు. గురజాడని గురించి కృష్ణశాస్త్రి కూడా అదే అన్నాడు, 1915 నుంచి గురజాడ జీవించటం మొదలెట్టాడని. అలాగే శ్రీపాద వారు లేక షేక్స్పియరు ఇలాంటి వారందరికీ కూడా భౌతికంగా తనువు చాలించటం ఉంటుంది, కానీ వారి కీర్తి చంద్రిక అది ఎప్పుడూ అలా సాహితీ లోకం మీద ప్రసరిస్తూ ఉంటుంది. ఆ విధంగా శ్రీపాద వారిని మనం ఈరోజు సంస్మరించుకోవడానికి, ఆ సందర్భంగా ఒక ఉత్తమ సాహితీపరునికి సత్కరించుకోవటం జరుగుతున్నది. శ్రీపాద వారు సాహితీ లోకానికి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు, ఎన్నిసార్లు చెప్పుకున్నా పునశ్చరణగా వారి స్ఫూర్తిని మరొకసారి మనం పునరుజ్జీవింప చేసుకోవడానికి, లేక మనం పునర్వికాసం పొందటానికి, ఉపయోగించుకోవడానికి మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం. లేకపోతే వారిని గురించి మనకు చాలా కరతలామలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. తెలుగు కథా సాహిత్యానికి శ్రీపాద వారి ప్రత్యేకత ఏమిటి, వారు దాన్ని ఎలా సుసంపన్నం చేశారు, అవన్నీ కూడా మనందరికీ సాహితీపరులుగా, కథకులుగా ప్రత్యేకించి తెలుసు. ఆనాడు ఎప్పుడో మనకు వారి కాలం నాటి సామాజిక రుగ్మతల్ని కథారూపంలో అందిస్తే, ఆ సమస్యలే ఈనాటికి కూడా ఉండి సమాజంలో మనల్నందరినీ కూడా వేధిస్తూ ఉండటం అనేది వారి యొక్క దార్శనికతకి, స్రష్టగా వారికి ఉన్నటువంటి ఒక సార్వకాలీనమైనటువంటి, సార్వజనీనమైనటువంటి ఆలోచన పరంపరకి ఆ మననధార ఈనాటికి అలా ప్రవహిస్తూ ఉండటానికి చాలా నిదర్శనంగా కనపడుతుంది. కొన్ని కథల్ని శ్రీపాద వారు రాసినవి ఈవేళ కాదు, బహుశా ఇంకో 100 ఏళ్ళైనా కూడా ఈ సమాజం ఇలాగే ఉంటుంది, అది అట్లాగే ఉంటుంది, ఆ సమస్య అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కలుపు మొక్కల్ని తీసుకుంటే, నేను 2-3 విషయాలు మాత్రమే చెప్తాను వారిని గురించి, ఎందుకంటే ప్రత్యేకించి వారి సంస్మరణ దినం కాబట్టి అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మాట్లాడుతూ ఉంటాం వాటిని గురించి. కలుపు మొక్కల్ని తీసుకుంటే మనం ఇవాళ అవినీతి అని చెప్పి చాలా భారీ ఎత్తున వచ్చేసింది. అదొక పొంగులాగా అన్నా హజారే గారు మనకు తెలుసు తీసుకొచ్చాడు ఇటీవల. అంతకుముందు డార్మెంట్గా ఉంది. అయితే ఆ పొంగు ఒకసారిగా అట్లా వచ్చి మళ్ళీ చల్లారుతుంది. ఎవరో ఎక్కడో 1,00,000 కోట్లు తిన్నారంటారు. ఆ 1,00,000 కోట్లు తిన్నారనే వ్యవహారాన్ని చూసి అక్కడి నుంచి వచ్చినటువంటి ఎక్కడో అట్టడుగు వర్గంలో ఉన్నవాడు కూడా, వాడు 1,00,000 కోట్లు తింటే నాకేంటి సార్ మీరు రూపాయి అడిగితే ఏదో అంటున్నారు అనే ధోరణి ప్రబలిపోవటం అనేది చాలా చిత్రమైనటువంటి సామాజిక రుగ్మత కాదు, దానికంటే పరమ రుత్సు, చండాలం ఈ రోజున మనం చూస్తున్నాం. దీని యొక్క మూల కారణాలని విశ్లేషిస్తూ ఆయన కలుపు మొక్కల్ని రాయటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం.